ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా చాలా బాగుంది. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ నెల మొత్తం కూడా అత్యంత శుభయోగంగా ఉన్న రాశి ఈ వృషభ రాశి. అన్ని విధాలుగా కూడా అనుకూలవంతమైన మాసం. ప్రతి వారంలో కూడా శుభవార్తను వింటారు. మొదటి వారంలో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అదేవిధంగా వివాహం కాని వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. రెండవ వారంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి లాభాలుంటాయి. మూడవ వారంలో ప్రమోషన్స్ని పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాత బాకీలను కూడా తీర్చే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగానే ఉన్నాయి. ఈ రాశివారు ఏమైనా సర్జరీలు లాంటివి చేసుకోవాల్సి వస్తే, శస్త్రచికిత్సలు లాంటివి చేసుకోవాల్సి వస్తే మూడవ వారంలో అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో చేయించుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా ఖర్చులు కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంది. నాలుగవ వారంలో అనుకోకుండా విదేశాలకు ప్రయాణమయ్యే అవకాశాలు, అనగా ఆకస్మిక విదేశీ పర్యటన ప్రాప్తి, ఆన్సైట్ ఆపర్చునిటీ ద్వారా లేదా ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ నిమిత్తమై విదేశాలలో ఉన్న మీ వాళ్ళని కలుసుకునేందుకు వెళ్ళే అవకాశం, ఈ రకంగా విదేశీ ప్రయాణం చేసే అవకాశం అయితే ఈ 4వ వారంలో ఉంది. సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఈ 4వ వారంలో ఉన్నాయి. ఊహించిన విధంగానే ధనప్రాప్తి అయితే కలుగుతుంది. ఉదాహరణకి షేర్ మార్కెట్స్, లాటరీసు, వీటి వల్ల ధనప్రాప్తిని పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పాలి. అనగా అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు, అనగా మొక్కులు తీర్చుకునే అవకాశాలు. అదేవిధంగా ఇంట్లో పూజా కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు లాంటివి నిర్వహించే అవకాశాలు లేదా వాటిలో పాల్గొనే అవకాశాలు. ధనము పరంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, అదేవిధంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా లాభాలు. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి. వ్యాపారాలు చేయాలి అనుకునేవారు వ్యాపారం మొదలు పెడతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కూడా, అటువంటి సంస్థలలో పనిచేసే వారందరికీ కూడా అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. ఈ నెల మొత్తంలో కూడా అనుకూలమైన శుభయోగాల పరంపర కొనసాగుతుందని చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అభివృద్ధి కనపడుతుంది. ఆల్రెడీ వ్యాపారంలో కొనసాగుతున్న వారికి కూడా వ్యాపార లాభం బాగా కనబడుతుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా కళాకారులకు మంచి అభివృద్ధి కనబడుతుంది. బంధుమిత్రులతో అనుకూలతలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వస్తు లాభాలు, వాహన లాభాలు కూడా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారు కూడా అభివృద్ధి పొందుతారు. అదేవిధంగా రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అప్పుల బాధ నుండి విముక్తులయ్యేటువంటి అవకాశం కూడా ఈ నెలలో బాగా కనపడుతుంది. బొటిక్స్ నడిపే వారికి కూడా ఆదాయం బాగుంటుంది. బ్యూటీ పార్లర్స్ రన్ చేసే వాళ్ళకి కూడా ఈ నెలంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. పూల మొక్కలను విక్రయించే వారికి, అనగా ఉదాహరణకి నర్సరీ లాంటివి, అదేవిధంగా పూజా ద్రవ్యాలు అమ్మకం చేసే వ్యాపారులకి ఈ నెలంతా బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది. చేనేత వస్త్ర కళాకారులకి కూడా లాభాలు చేకూరుతాయి. టైలరింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి మరియు పెట్రోల్ డీజిల్ విక్రయించే వ్యాపారస్తులకి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆటోమొబైల్ రంగంలో ఉన్నవారికి, ఎలక్ట్రికల్ వ్యాపారాలు చేసే వాళ్ళకి 3వ వారంలో లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సంతానం లేని వారికి సంతాన యోగం, అదేవిధంగా సంతానం ఉన్నవారికి ఆ సంతానం వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం ఈ నెలలో స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి శుభవార్తలను తప్పకుండా వినే అవకాశం. విద్యార్థులకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది.
ముఖ్యంగా మీడియేటింగ్ నుంచి అనగా మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. తల్లిగారి తరపు నుంచి శుభవార్తలు అనగా మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తలు. అలాగే తండ్రి గారి తరపున వ్యక్తుల నుంచి మీకు ధనలాభం ఉంటుంది. పెద్ద పెద్ద వారితో పరిచయాల వల్ల మీకు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సొసైటీలో పెద్ద మనుషులు లాంటి వాళ్ళతోటి మంచి రిలేషన్ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో ఏదైనా చేస్తానని మీరు ఎవరికైనా మాట ఇచ్చినట్టు అయితే గనక ఆ మాట నిలబెట్టుకునే అవకాశం కూడా ఈ నెలలో మీకు ఉంది. సోదర సోదరీమణుల మధ్యన సయోధ్య ఉంటుంది. అదేవిధంగా ఆస్తి పంపకాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో. విదేశ ప్రయాణం చేయాలి అనుకున్నవారు లేదా విదేశ పర్యటనకు వెళ్ళాలి అని అనుకునేవారు ఎవరైనా ఉంటే ఈ నెలలో ప్రయత్నం చేస్తే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. మొత్తం మీద ఈ నెలలో అనుకున్న పనులు సాధించే అవకాశాలు వృషభ రాశి వారికి చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే ఈ అక్టోబర్ మాసంలో మొదటి వారం గడిచిన తర్వాత ఒక 3 నుంచి 4 రోజుల పాటు అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ఈ 3-4 రోజులు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాయి కాబట్టి ఈ 3-4 రోజులు తప్ప ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనాన్ని ఖ్యాతిని కూడా పొందుకుంటారు. వృషభ రాశి వారికి అన్ని రంగాలలో ఉన్న వారికి కూడా ఈ నెల అన్ని విధాల లాభదాయకంగా ఉంది. విశేషమైనటువంటి అధికారాన్ని పొందుకునే అవకాశం కూడా వృషభ రాశి వారికి ఈ నెలలో ఉంది. లక్ష్మీ సూక్త పారాయణం, భగవద్గీత పారాయణం, దుర్గాదేవి ఆరాధన చేయడం వలన ఈ నెలలో మీరు మరిన్ని మంచి ప్రయోజనాలను పొందుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.